గోదావరి ఖనిలోని గోదావరి నదీ తీరాన బుధవారం సాయంత్రం 6 గంటలకు మహాహారతి కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని గోదావరి హారతి ఉత్సవ కమిటీ సభ్యులు ఖ్యాతం వెంకటరమణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వజ్జ వెంకటేశ్వర శర్మ తెలిపారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి నదీ తీరాన మహాహారతి కార్యక్రమం 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంలో కూడా గోదావరి నది మహాహారతిని అధికారికంగా నిర్వహించాలని కోరడం జరిగిందని తెలిపారు. కార్తీక మాసంలో గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా దేవాలయాల ప్రాంగణంలో సాయంత్రం వేళలో దీపాలు వెలిగించడం జరుగుతుందని తెలిపారు. నదీ తీరాన పుట్టిన ప్రజలంతా కార్తీక మాసంలో నదికి హారతిచ్చి పూజించడం మూలంగా చాలా పుణ్యం వస్తుందని తెలిపారు. బుధవారం గోదావరి నదీ తీరాన జరిగే మహాహారతి కార్యక్రమాన్ని తిలకించడం, హారతిని ఇవ్వడానికి ప్రజలంతా భారీగా తరలి రావాలని కోరారు. తీరాన ఈ మహాహారతి ఉత్సవాలు 2012వ సంవత్సరం నుంచి ప్రారంభం చేసినాం. అది మొదట ధర్మాపురి కేంద్రంగా బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు గారి ఆలోచన మేరకు అక్కడ మాజీ కేంద్ర మంత్రివర్యులు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి గారిని మొట్టమొదలు మనం ఆ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించి చేసిన కార్యక్రమం. అనంతరము 72 స్థలాలలో ఈరోజు నదీ తీర ప్రాంతాలలో ఈ యొక్క మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిజామాబాద్ జిల్లా కందకృతి, అక్కడ తెలంగాణలో మనకు నదీ ప్రవేశిస్తుంది. ఆ స్థలం నుంచి మొదలుకుంటే బాసర మొదలుకొని భద్రాచలం వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అందరికీ సాగునీటికి తాగునీటికి అవసరార్థం ఉపయోగించేటట్టుగా మన యొక్క ఆర్థికమైనటువంటి వనరులను పెంపొందించుకోవడానికి నదీ జలాలు ఉపయుక్తంగా ఉంటాయి. కాబట్టి మీరు వాటిని కూడా చేయాలంటే కూడా గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టులు నిర్మించి ఈ యొక్క ప్రజలందరికీ కూడా సాగునీటికి కానీ తాగునీటికి కానీ అవసరాల కోసం నిర్మించడం జరిగింది. అంటే ఇది గోదావరి హారతి ఉత్సవ సమితి విజయంగా మేము పేర్కొంటున్నాం. అదే రకంగా నదీ జలాలకు సంబంధించినటువంటి యొక్క పూజనీయ పద్ధతితో పాటు నదిని కలుషితం చేయకుండా చూడవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ మహాహారతి కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఇప్పటికీ 14 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ సంవత్సరము కార్తీక మాసంలో మరి బుధవారం రోజు 27వ తేదీన సాయంత్రం సమ్మక్క సారలమ్మ తీర్థస్థలం వద్ద ఈ మహోత్సవం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమానికి గోదావరి ఖని ప్రాంత భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. మాసాల్లోకెల్లా శ్రేష్టమైన మాసము మన కార్తీక మాసము. తీర్థాల్లోకెల్లా గొప్పదైనది గంగా తీర్థం. ఆ గంగా తీర్థమును మించిన తీర్థము లేదు. అటువంటి దక్షిణ గంగగా పిలువబడే మన గోదావరి నది ఆ రోజు శివుని యొక్క జటోద్భూతం నుంచి ఉద్భవించి ఆ గౌతముని కృప వల్ల మన భూములన్నీ కూడా సస్యశ్యామలం చేయడానికి, బ్రహ్మహత్య పాదకాలు తొలగించడానికి పుట్టింది ఆ నది అమ్మవారు. ఆ నదీ తీరంలో పుట్టిన మనమందరం కూడా ఆ నదిని పూజించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో దక్షిణ గంగగా పిలువబడే, అంటే గంగ ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఒక గంగా, ఉత్తర గంగ అయితే దక్షిణ గంగ మనది. దక్షిణాది వాళ్లకు గంగా తీర్థం అంటే మనదే. అందుకే మనం గంగకు పోతున్నామని అంటాం, గోదావరికి పోతున్నాం అనము. గంగా అంటేనే సర్వ పాపాలు పోతాయి. గంగా తీర్థంతో సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. ఆ రోజు గౌతముని కోరిక మీద ఆ యొక్క శివుడు జటాజూటం నుంచి వదిలిపెట్టి గంగా నది మన యొక్క పువ్వులను సస్యశ్యామలం చేస్తుంది. అటువంటి గంగా నదిని ఈ కార్తీక మాసంలో ప్రదోష కాలం లోపల హారతితో పూజించుకుంటున్నాం. హారతితో పూజించడం వల్ల ఏం ఫలితం వస్తుంది? హారతి అనేది దేనికి? అగ్ని దేనికి స్ఫూర్తి? జ్ఞానమునకు స్ఫూర్తి అయినటువంటిది హారతి. ఇచ్ఛాశక్తికి పూర్తి అయినటువంటిది జలము. ఈ జలమును ఆ యొక్క జ్ఞానశక్తితో మనము ఆరాధించుకొని మన యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, మనము ఆ యొక్క గోదావరి నది యొక్క ఆశీర్వచనం పొందడానికి మన గోదావరి తీరం లోపల ఇటువంటి అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసం లోపల ఏ రోజు వెళ్ళము, కానీ కార్తీక మాసం ప్రదోష కాలం లోపల బుధవారం రోజు మనకిటువంటి అవకాశం కలగడం ఒక భాగ్యంగా భావించి గోదావరి ఖని ప్రజలందరూ కూడా ఈ యొక్క గోదావరి నది అమ్మవారు హారతిలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రగా కోరుకుంటున్నాము.
ఈ విలేకరుల సమావేశంలో గోదావరి నది హారతి ఉత్సవ కమిటీ సభ్యులు ఇస్సంపల్లి వెంకన్న, గుండ మంజుల, తాటిపల్లి వెంకన్న, గజ్జెల్లి వెంకటేశ్వరరావు, వేముల కనకయ్య, వీరేశం, శైలజ, స్రవంతి, మమత, రజిత తదితరులు పాల్గొన్నారు.